హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే మార్నింగ్ టిఫిన్‌లోకి పునుగులుంటాయి కదా! అవి చేస్తున్నాను. ముందు రోజు నైట్ సింక్‌లో గిన్నెలున్నాయి చూడండి వాష్ చేయకపోతే, ఇంకా పనమ్మాయి రావట్లేదు కదా! నేనే చేసుకోవాలి. ఇంకా చూడండి ఇక్కడైతే నేను పునుగులు వేస్తున్నాను. ఇడ్లీ పిండి ఎక్కువగా ఉంటే నేను ఒక 2 రోజులు అలా ఇడ్లీ వేసి, మూడో రోజైతే ఇంకా ఇట్లా పునుగులేస్తాను. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటాము. ఇంకా అదయిపోయిన తర్వాత ఇక్కడ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాము. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిలోకి ముందుగా చేసిన కొబ్బరి చట్నీ ఉంటే అది తిన్నాము. ఇక్కడ మా బాబు చూడండి, నాకైతే హెల్ప్ చేయమని చెప్తే మా బాబు హెల్ప్ చేస్తాడు. మా షాప్ దగ్గర నుంచి కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయిపోయినాయి తెమ్మంటే తీసుకొచ్చారు. మా మావయ్య గారు తెచ్చారు. ఇంకా మా బాబు అయితే అవి దేనికది సెపరేట్ చేస్తున్నాడు. ఆ రోజు సండే కదా! ఇంక ఇక్కడ కాఫీ పెట్టుకున్నాము. కొంచెం బిర్యానీలా చేసుకుందాం అనిపించింది. ఇంకెప్పుడు బయట బిర్యానీస్ ఆర్డర్ పెడతాను. సరే అని ఇంక ఈరోజైతే ఇంట్లో చేస్తున్నాను. ఒక 4, 5 కప్స్ అలా తీసుకున్నాము. ఇంకా మా పిల్లల కోసం అని చెప్పి ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇదేంటంటే మాకు ఆలు కర్రీ చేసుకుంటున్నాము. అది ఎందుకంటే మేము 7 శనివారాలు వ్రతం స్టార్ట్ చేశాం కదా! అవి కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదనుకున్నాము. నేను, మా హస్బెండ్. అందుకని చెప్పి ఇంకా తినట్లేదు. ఇంకా ఇక్కడైతే నేను బిర్యానీకైతే రెడీ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి మసాలా తక్కువేసి నేను లైట్‌గా చేస్తాను. ఎందుకంటే పిల్లలున్నారు కదా! పిల్లలు కూడా తింటారని చెప్పి. ఫస్ట్ అయితే ఘీ వేసుకొని, తర్వాత కొంచెం లైట్‌గా ఆయిల్ వేసుకుంటాను. ఇదే మసాలా మొత్తం బిర్యానీకంతా ఇదే చూడండి. ఇంకా నేను బిర్యానీ మసాలా ఉంటాయి కదా! అవన్నీ ఇలా పెట్టుకుంటాను తాలింపుల బాక్స్‌లో. ఎందుకంటే మనం ఒక్కొక్కటి ఒక్కో డబ్బాలో పెడితే అవన్నీ వెతుక్కోవడంలో సరిపోతుంది. ఇంక నేనేం చేస్తానంటే అన్నీ అందులో వేసుకుంటాను. ఒక డబ్బా తీయగానే మనకు అన్నీ కనిపిస్తాయి కదా! ఇవిగోండి. వీటినైతే నేను ఇలా ఉప్పు, ఇంకా నిమ్మకాయ వేసైతే వాష్ చేస్తాను. ఎందుకంటే కొంచెం నీచు వాసనలా వస్తది. ఇలా గనక వాష్ చేసుకుంటే ముందు మనం ఒక 4, 5 టైమ్స్ కడిగిన తర్వాత నేనిది చూపిస్తున్నాను మీకు. అలా అయిన కడిగిన తర్వాత అప్పుడు ఇదేసి కడగాలి. చూడండి ఎన్ని సార్లు కడిగినా మనం ఈ 2 ఏస్తే మాత్రం అలా వస్తది వాటర్ అయితే. కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని, అందులో మనం ఇలా రొయ్యలైతే ఇలా వేసేసుకొని, అందులో ఉప్పు, ఇంకా పసుపు, ఉప్పు ఫస్ట్ ముందుగా కొంచెం ఆయిల్ వేస్తాం కదా! అలా వేసి వాటినైతే బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్‌గా కర్రీలో వేసే కంటే ఇలా వేసామంటే వీటికి కొంచెం ఉప్పు, కారం అవన్నీ పడతాయి కదా! పట్టి టేస్ట్ అయితే కర్రీలో వేసినప్పుడు చాలా బావుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. మా బిర్యానీ ఎప్పుడు ఇంతే. ఇలా మసాలా తక్కువతో లైట్‌గా ఉంటది. ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా తినాలి. ఎక్కువ స్పైసీ వేస్తే వాళ్ళు తినలేరు. సో, అందుకని చెప్పి నేనెప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే బంగాళదుంప కర్రీ. ఇది మాకు రెడీ అయిపోతుంది. ఫుల్ రెసిపీ అంతా చూపించలేదు. ఇలా చేసుకుంటే బావుంటుంది బిర్యానీలోకైతే. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం రొయ్యలు ఇది కూడా అవుతుంది. ఇంకా మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఇంటి నిండా మ్యాంగోసే ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టినవన్నీ బయట తీసాను జ్యూస్ చేసేయడానికి. ఎందుకంటే మళ్ళీ వేరే మ్యాంగోస్ ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకొచ్చారు. వాటిని ఒక అట్టపెట్టెలో పెట్టి మనం పండేస్తారనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా పాప ఇష్టంగా తింటుంది.